ఏంటిది? ఎవరు నువ్వు? నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేస్తున్నావు? డాన్స్. డాన్సా? నేను డాన్స్ నేర్చుకోవాలి. అంటే పార్ట్నర్ కావాలి కదా. లక్కీగా నువ్వు దొరికావు. దొరికితే చేయబట్టుకుని లాక్కు రావటేనా? ఓ ప్లీజ్, నీలాంటి పర్సనాలిటీ దొరకడం కష్టం. ఎక్కడ దొరికాడు ఈ పార్టీ? కారిడార్ లో దొరికాడు సార్. అవునా? ఇతనికి డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తే చాకులా తయారవుతాడు. వీడెవడు? మా డాన్స్ సారీ డాన్స్ మాస్టర్. సారీ ఎందుకు? పాయింట్ చెప్పావు. ఐఎమ్ దేవా, మైకేల్ దేవా. మైకేల్ జాక్సన్ ప్రభుత్వాన్ని కలిపితే నేను ఆల్రెడీ ఇద్దరిని కలిపినట్టే ఉన్నావు. మళ్ళీ వాళ్ళిద్దరిని కలపడం అవసరం? వాట్ సెక్సీ జోక్. సమయు ఒక అరగంట ఇతన్ని వదిలేస్తే నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈ రోజుకి ఒక్క పార్టీ చాలు. బాయ్. స్టూడెంట్స్ ఎవ్రీబడి సింగ్ హియర్. ఈ రోజు క్లాస్ అయిపోయింది. రేపందరూ మీరు మార్నింగ్ ఫ్రెష్ గా వస్తే 4 కొత్త స్టెప్పులు నేర్పిస్తాను. అది గాని నేర్చుకున్నారంటే మీరందరూ నాలాగే తయారవుతారు. Baby when the lights go off. I'm sorry. సారీ ఎందుకు? నేను కూడా డాష్ కొట్టాను అనుకో, అకౌంట్ లెవెల్ అయిపోతుంది. Dash plus dash equals to dash dash dash. Yo, young gun with the youth of the nation. Rock and roll to the rhythm of the season. Rock and roll. రైట్, మన టైం అయిపోయింది. రండ్రా, కమ్ కమ్. Hey! Hello. హే, కొంపదీసి మళ్ళీ నీతో డాన్స్ చేయాలా? No. వేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా థ్యాంక్స్. నేను సంయుక్త, మీరు సమయ అనొచ్చు. అండ్ యు ఆర్? అజయ్. నన్ను అజయ్ అనొచ్చు. మీరేం చేస్తుంటారు? చేసే చెప్పాలా, చేయబోయే చెప్పాలా? రెండు చెప్పండి. ఐఎస్ మెయిన్స్ పూర్తి చేశాను. మరి ఇక్కడ జిమ్లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. సర్ప్రైజింగ్ గా ఉంది. మీ ఐఏఎస్ కి బాడీ బిల్డింగ్, కరాటే, కుంఫులకి ఏంటి కనెక్షన్? బ్రెయిన్కి బాడీకి కనెక్షన్ లేదా? ఉంది. మరి ఇది అంతే. ఓ అవును, నేనేం చేస్తుంటానో అడుగురా. చెప్పండి. నేను ఒక పెద్ద డాక్టర్ కావాలని, పెద్ద హాస్పిటల్ కట్టించాలని మా డాడీ ఎన్నో కలలు కన్నారు. నేను స్టడీస్ లో వీక్. నీ మార్క్స్ చూసి పేషెంట్ అయిపోయి ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ, అందుకే యుఎస్ కి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నారు. కంగ్రాట్స్, వెళ్ళరండి. హే వెయిట్ ఐమ్ కమింగ్. ఇంకొన్ని రోజుల్లో నన్ను చూడడానికి ఓ హ్యాండ్సమ్ హంక్ రాబోతున్నాడు. లక్కీ గాయ్. అవును, నా గురించి చాలా చెప్పాను. మీ గురించి ఇంకొంచెం చెప్పండి. ఇంకేం చెప్పంటారు? మీ డాడీ కూడా మీరు కలెక్టర్ కావాలని కలలు కన్నారా? ఆయనకి నిద్రపోవడానికి టైం ఉంటేగా కళ్ళగంటానికి. ఆయన పగటి కళ్ళే వేరు. ఒరే బాల్, నువ్వే ఓ బాలు, నీ కింద ఓ బాలు. అయినా నువ్వు జిమ్ కు వచ్చింది ఎక్సర్సైజ్ చేయడానికి, తింటానికి. ఎక్సర్సైజ్. ఒరే మామా, ఈ చూసావా? ఏంటి? త్వరలో హీరో. నువ్వు హీరో, ఆ మొహం ఇళ్ళ మొహం నువ్వును. థూ. ఏం చేస్తున్నావురా? ఎక్సర్సైజ్. సరే లేదోడు కానీ. ఒరే, పొట్ట పగలు తింటా బర్రమని వదలట, పక్కన వాళ్ళు బతకక్కర్లేదా? నేను కాదురా. మరి నేనా? మళ్ళీ నిన్ను అమ్మతో నాది కాదురా. మాదే. అది వాడు కాదురా, పక్కన డాన్స్ స్కూల్ నుంచి వస్తున్న మ్యూజిక్ అది. ఒరేయ్, మా వల్ల కాదురా. ఈ జిమ్ అని మార్పించు, ఆ మ్యూజిక్ అని ఆపించు. చచ్చిపోతారా? ఆపేద్దాం. 5 6 గుండె ఎంత బాగుందో. Stop it. వాట్ హ్యాపెండ్? మా బుర్రలు పగిలేట ఆ డెక్కులోంచి డొక్ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ లేకపోతే మాకు మూడు రాదు. బొంగులో మూడు, అవతల మా మూడు డిస్టర్బ్ అవుతుంది. వాట్ ఏ గైస్, ఒకేసారి ఇద్దరు మగాళ్ళు వచ్చేసరికి మీకంటే ఎక్కువ డిస్టర్బ్ నేను అవుతున్నాను. ఫోన్లే మేడం సార్, సౌండ్ తగ్గించేద్దాం. బంగారం లాంటి బ్రెడ్ ముక్కల మధ్యన నేను శాండ్విచ్ అవుతుంటే మధ్యలో నువ్వేంటి సమయం? మీ తొక్కలో కుప్పి గంటల కోసం ఇంత సౌండ్ అవసరమా? అవతల వెయిట్స్ ఎత్తలేకపోతున్నా. అది మీరే కాదు మేమే ఎత్తుతాం. ఎత్తుతావా? ఏదో ఒకసారి ఎత్తు. కాలు ఎత్తితే కళ్ళు మూసుకుంటారేంటి? ఎంతమంది ఈ వెయిట్స్? నీ కాలు కాదు. నేనెందుకు ఎత్తాలి వెయిట్స్? మా డాన్స్ కుప్పగింతున్నటారా?
మాది చాలా క్లాస్ డ్యాన్స్. తొక్కలో మీ క్లాస్ డాన్స్ ఎవరికి కావాలి? మాది మాస్ డాన్స్. ఏ వీళ్ళు డ్యాన్స్ చేస్తారంట. ఇది వేయండి చూద్దాం. ఫాదర్ ఫాదర్ నా పేరు మైకేల్. ప్రభు సన్నిధిలో పేరు కాదు నాయన ముఖ్యం, మనస్సు. ఆ మనసే నా సమస్య. సమస్య అనేది పుట్టేది అంతమయ్యేది ఆ మనసుతోనే. ఏమిటా సమస్య? ప్రేమ. ప్రేమ. అమ్మాయిని ఇప్పుడు తెచ్చావా? లేదు ఫాదర్, నేను ప్రేమలో పడ్డాను. అయితే ప్రాబ్లం ఏంటి? నేను ప్రేమిస్తుంది ఒక మగాడిని. అతను నా ప్రేమను ఒక్కి చేయకపోతే నేను చచ్చిపోతాను. నో 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 నో. బట్టతలు ఉంది కదా అని తలదీసేసుకుంటావా? ప్రేమ కూడా అంతే. అతడు నిన్ను కాదన్న మరుక్షణమే మరో ఉత్తమ పురుషుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఉత్తమ పురుషుడా? అవును, ఆ దేవుడే నీ కోసం పంపిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఆ వచ్చే ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడు? అతన్ని ఆ ప్రభువే కాపాడాలి. ప్రభువా, ఎన్నిసార్లు నేను వాయిదా తీసుకోను? ఇలా చేస్తే కేసు ఎగిరిపోతుంది సార్. మీరేంటో డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. కమన్. హాయ్ మమ్మీ, ఇతను ఎవరో తెలుసా? కాబోయే కలెక్టర్ అజయ్. రైట్? కరెక్ట్. టేక్ యూ సే. థ్యాంక్స్. సమయం మీ గురించి చాలాసార్లు చెప్పింది. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఓ, అంటే నాకన్నా ముందు నా బయోగ్రఫీ వచ్చేసింది అనమాట. కాఫీ తీసుకోండి. నా కాఫీ అలవాట్లేదు, జ్యూస్ ఉంటే పట్రా. అట్లాగే. చూసా మమ్మీ, హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? డాడీ లాగే. అవును, మీ నాన్నగారు లేరా? ఇప్పుడు కాఫీ తెచ్చింది ఆయనే. ఆయన? సారీ సార్, ఏదో సర్వెంట్ అనుకుని పొరపాటుగా. ఏ పర్లేదు బాబు, జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ సార్. నువ్వు ఇంకా నయం. ఇంతకు ముందు మా పక్కింట్లో పనిచేసే వంటావిడ నేను కూడా వంటవాడి అనుకుని లవ్ ప్రపోజల్ పెట్టింది. నేను సరేనన్నాను, మా ఆవిడే కట్టేసింది. ఫస్ట్ ఇంట్రడక్షన్లో మీ లవ్ ప్రపోజల్ చెప్పడం అవసరమా? అవసరం ఏంటో కుర్రవాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అవునండి, మీరేం చేస్తుంటారు? హౌస్ హస్బెండ్ని. ఇంతకు ముందు 20 ఏళ్ల పాటు దుబాయ్లో చెఫ్గా పనిచేశాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ ప్రెస్టేజ్ కోసమని వంట బయట చేయకుండా ఇంట్లోనే చేస్తున్నాను. యూర్ గ్రేట్ సార్. అఫ్ కోర్స్ అందరూ ఇలాగే సింపతి చూపిస్తుంటారు. అన్నట్టు వాళ్ళ కర్రీస్ ఏం చేయమంటావు? వంకాయ సాంబార్. నువ్వు ఆ వంకాయను వదలవా? మీకు సరిగ్గా చేతనైంది అది ఒక్కటే కదా. వస్తాను బాబు, దాని స్టవ్ మీద ఉంది. ఓకేనండి. ఇదేనా రూమ్? ఇది నీ రూమా? అవును. షాక్ ఎందుకు? చాలా బాగుంది, అందుకే అడిగాను. వెరీ ఫన్. ఓ, వీడెవడో? రేపు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చేది అతనే. అయితే ఓకే. ఏమో బాబు, పెళ్లి చూపులు అంటేనే టెన్షన్గా ఉంది. పరిచయం లేని వ్యక్తి కదా, ఎలా మాట్లాడాలో ఏంటో. నీకే ఒకప్పుడు నీకు నాకు కూడా పరిచయం లేదు కదా, అయినా ఫట్మన్ చేయబట్టుకుని మగరాయిలాగా బెక్కబెక్కమని వాగేసావు. అలాగే ఐడియా, ఓ పని చేద్దాం. నేను సంయుక్త, నువ్వు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వచ్చింది రిహార్సల్. హాయ్. హాయ్. లైఫ్లో మీ అంబిషన్ ఏంటి? సివిల్ సర్వీసెస్ పూర్తి చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయి పబ్లిక్ కొంచెం సర్వీస్ చేయాలి. మరి మీ అంబిషన్? నాకు పబ్లిక్ సర్వీస్ వద్దు, ప్రైవేట్ సర్వీస్ చాలు. రోజుకి హ్యాపీగా 10 పెప్సీలు తాగుతా, 4-5 టీవీడీలు చూస్తా, అంతే. నువ్వు ఆఫీస్ నుంచి టైర్డ్గా వస్తే నేను కాఫీ కూడా కలిపివ్వను. నేనే కలిపి నీకు కూడా ఇస్తా. కుకింగ్ కూడా చేయను. నీకు నచ్చిన హోటల్ నుంచి స్వయంగా డెలివరీ చేసిస్తాను. మరి పిల్లలు? వాళ్ళని డెలివరీ నేనే చేయాలా? నో, నేనే డెలివర్ చేస్తాను. సాయం చేసినందుకు. కానీ పిల్లలకి స్నానాలు, డ్రెస్లు నువ్వే చూసుకోవాలి. మరి నీ టేస్ట్లు ఇష్టాలు ఏంటో చెప్తే. ఇష్టాలా? నాకు వర్షంలో తడుస్తూ డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మరి నీకు? నువ్వు తడిసిపోతూ డాన్స్ చేస్తూ ఉంటే అది నాకు చాలా ఇష్టం. మరి నాకు జలుబు చేస్తే? నేను విక్స్ రాస్తాగా. విక్స్ రాస్తే సరిపోతుందా? చలితో ఒళ్ళు వేడెక్కిపోతే? నేను వెచ్చగా రగ్గు కప్తానుగా. ఇంకా చలి తగ్గకపోతే? నేనే రగ్గులో దూరి నీకు చలిమంట వేస్తాగా. నువ్వు రగ్గులోనా? తప్పేముంది, నేను నీ భర్తనేగా. భర్తవేగా, అయితే నీ ఇష్టం. ఓ
డాడీ మేమే ఈ రగ్గుల నుంచి బయటకు వద్దాం అనుకున్నాం. రగ్గులో నుంచా అదే రూమ్ లోంచి బయటకు వద్దాం అనుకో. మీరు బయటికి రాకపోతే మేమే లోపలికి వచ్చాం. ఇది మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను. బాయ్. అలాగే బాయ్. బాయ్. మీ అమ్మకి ఇష్టమైన వంకాయ సాంబార్ తయారు చేస్తున్నానమ్మా. నీకోసమేమో ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే. పద. కింద కంటా ఉంటే మీ బాడీ మంచి షేప్ వస్తుంది. ఆ గీత నా తల రాత నా గుండె మీద వాత. హాయ్ హాయ్. చూసావా నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో? ఇన్ఫెక్షనా? కాదు, ఎఫెక్షన్. నువ్వు రాసిన లవ్ లెటర్లు అన్ని చదివి చదివి రాత్రిపూట నిద్రే పట్టట్లేదు తెలుసా? అవి రాసింది నేను కాదు, జస్ట్ పాస్ చేశాను అంతే. పాస్ ఆన్ చేసావా? మరి రాసింది ఎవరు? నేనే. ఆ, నువ్వా? సీను, ఆ. నీకు ఒక నగ్న సత్యం చెప్పనా? అంటే ఇప్పుడు బట్టలు ఇప్పి చెప్తావా ఏంటి? అబ్బా ఎంత ఆశ, బట్టలతోనే చెప్తాను. నువ్వంటే నాకు లవ్, ప్రేమ, కాదల్. నీతో లైఫ్ 50-50 చేసుకుందాం అనుకుంటాను. అబ్బా ఆశ 50-50 చేసుకోవడానికి నీలో 50-50 అని అనుకున్నావా? అదే కుదరదు పా. చీను, చీను, ఎందుకు నా హృదయం బద్దలు కొడుతున్నావు? ఏయ్, ఇంకోసారి నా జోలికి వచ్చావంటే అది బగులుద్ది పా. చీను, అబ్బే. చీను, నీకు చీను. సారీ. ఎక్స్క్యూజ్ మీ, మీ ఏజ్ ఒక 35 ఉంటుందా? ఏంటి నువ్వేమనుకుంటున్నావురా? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? నో నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. నేను జెంటిల్మెన్, ఐఎమ్ ఉత్తమ పురుష. అయితే ఫాదర్ చెప్పింది కరెక్ట్ అనమాట. ఏ ఫాదర్? మీ ఫాదరా? చర్చ్ ఫాదర్. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఉత్తమ పురుషుడు ఎదురవుతాడని ఫాదర్ చెప్పారు. చెప్పాడు. వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. వాడే నేను, నేనే వాడు. ఉత్తమ పురుషుడు. ఏ ఉత్తమ్, ఏ పురుష్, ఏ ఉత్తమ్. కాలమే అందిస్తా, వయ్యారమే బుట్టిస్తా, నీకే నా కంచం మంచం పంచిస్తా. నా పాలనే కల్పిస్తా, నా పాలనే రప్పిస్తా, ఇంకొంచెం కొంచెం కొంచెం కసరిస్తా.